హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ కేక్. మన ఛానల్ 500 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా వచ్చింది. ఇది 500 సబ్స్క్రైబర్స్కి స్పెషల్ వీడియో. ఈ రవ్వ కేక్ ఇది చాలా టేస్టీ, చాలా ఈజీ. అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏం లేదు. అన్ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్గా చేసుకునే రవ్వ కేక్ ఇది. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు రవ్వ వేసుకోవాలి. అందులో సగం హాఫ్ కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్పు పెరుగు వేసుకొని నేను ఒక 40 ml బటర్ తీసుకొని కొంచెం కరిగించుకున్నాను. 40 ml అంటే మనం పావు కప్పు కంటే కొంచెం తక్కువ, లేదంటే 3 టేబుల్ స్పూన్ల బటర్. ఇది కొంచెం మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇది అంటే గట్టిగా ఉంటే కలవదు కదా, మనం కొంచెం వేడి చేసి ఇందులో వేసుకోవాలి. వేడి అంటే మరీ వేడిగా ఉండదు, అట్లా కరగాలి అంతే. వేసుకొని ఇవన్నింటిని బాగా కలుపుకోవాలి. రవ్వ, షుగర్ పౌడర్, బటర్, ఇందులో మనం వేసుకున్నది పెరుగు, ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం హాఫ్ కప్ పాలు తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా మనం దోశల పిండి బ్యాటర్లా ఉండాలి మిశ్రమం. పాలను చూసుకుంటూ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనం కూడా భయం లేకుండా పెట్టచ్చు పిల్లలకి. మనకి ఇట్లా దోశల పిండిలాగా లూజ్ ఉన్నది అనుకోండి, ఈ రవ్వ నానేసరికి కరెక్ట్ అక్కడికక్కడికి సెట్ అయిపోతుంది. ఇట్లా అంతా కలుపుకొని ఒక మూత పెట్టి 1/2 అవర్ పక్కన ఉంచాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. వెనీలా ఎసెన్స్ 1/2 టీ స్పూనే వేసుకోవాలండి. ఫ్రూటీ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇవి వేయడం వల్ల పిల్లలు ఇంకా ఇష్టపడతారు, చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది తింటే కూడా హెల్తీనే కదా, టూటీ ఫ్రూటీ కూడా. ఇలా అంతా కలుపుకొని ఒకటే డైరెక్షన్లో కలుపుకొని మనం కేక్ పాత్రలో ఒక బటర్ పేపర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవడమే. బ్యాటర్ అందులో వేసుకొని ఒక 2 సార్లు ఇట్లా ట్యాప్ చేయాలి. ఎయిర్ బబ్స్ లేకుండా చూసుకోవాలి. తీసుకొని మనం ఇప్పుడు దీన్ని అవెన్లో పెట్టుకోవడమే. పైన కూడా కొంచెం మనం టూటీ ఫ్రూటీ వేసుకుందాం. పైన టూటీ ఫ్రూటీ వేయడం వల్ల మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. పిల్లలు చాలా చాలా ఇష్టపడతారు. ముందుగా అవన్నీ 160 డిగ్రీల వద్దకు తీసుకొని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. అప్పుడు మనం బ్యాటర్ని అవెన్లో పెట్టుకోవాలి. 160 డిగ్రీస్లో 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మన దగ్గర అవెన్ లేకుంటే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో 2 కప్పుల సాల్ట్ వేసి ఒక స్టాండ్ పెట్టుకొని బ్యాటర్ని అందులో పెట్టి పైన ఒక మూత పెట్టుకొని 1/2 అవర్ ఉడికించుకోవాలి. సరిపోతుంది. 30 నిమిషాలు అయిపోయింది. చూద్దాం ఇప్పుడు కేక్ ఎలా వచ్చిందో. చూడండి, మొత్తం బేక్ అయిపోయింది. మధ్యలో ఏం మనకి తడి కానీ అదేం లేదు. మీకు డౌట్ ఉంటే మనం ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని ఇట్లా లోపలికి పెట్టి చూస్తే కూడా మనకు తెలుస్తుంది. దానికి ఏం అంటకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే. ఇట్లా ఒక 15 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసి ఇప్పుడు దీన్ని ప్లేట్లో బోర్లిచ్చి తీస్తే చూడండి ఎంత సాఫ్ట్గా ఎట్లా కనిపిస్తుందో. చూస్తేనే తినాలనిపిస్తుంది, టెంప్టింగ్గా కనిపిస్తుంది. ఈ టూటీ ఫ్రూటీ తోటి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి. టూటీ ఫ్రూటీ కూడా హెల్తీయే కదండి. అవి పప్పాయ ముక్కలే, అవి చక్కెర పాకంలో వేసిన పప్పాయ ముక్కలు. వీటితో కూడా మనకేం ఇబ్బంది ఉండదు, పిల్లలకి ఈజీగా పెట్టవచ్చు. చూడండి, కట్ చేస్తుంటే తెలుస్తుంది అది ఎంత బాగా వచ్చిందో. ఒక దగ్గర కూడా తడిగా లేదు, మంచిగా బేక్ అయిపోయింది. చూడండి ఆ రవ్వ ఎట్లా మెరుస్తూ కనిపిస్తుందో. చాలా ఈజీ చేసుకోవడం, చాలా టేస్టీ అండి. ఇది ఒక పీస్తోనైతే ఆపేయలేరు, తింటే 4-5 పీసులు ఈజీగా తినేస్తారు. చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ రవ్వ కేక్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.